బాలీవుడ్ లో బాక్సాఫీస్ లెక్కలు మారిపోతున్నాయి. బాక్సాఫీస్ల దగ్గర స్టార్ హీరోలు చతికిల పడుతుంటే యంగ్ హీరోలు హీరోయిన్ల సినిమాలు రికార్డుల్ని బద్దలు కొడుతున్నాయి. ఇప్పటికే స్త్రీ 2 అన్ని రికార్డుల్ని చెరిపేయడమే టార్గెట్ గా థియేటర్లో దుమ్మురేపుతుంటే మరి వచ్చే 4 నెలల్లో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం బాలీవుడ్ విచిత్రమైన సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో ముంజా, స్త్రీ 2 లాంటి చిన్న సినిమాలు అందరి అంచనాల్ని తలకిందులు చేసి బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ఫోక్లోర్ మూవీస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటేసిన స్త్రీ 2 షారుఖ్ సినిమాల రికార్డుల్ని కూడా చెరిపేసి సరికొత్త రికార్డులు సెట్ చేయడానికి రెడీ అవుతోంది. దాంతో అసలు వచ్చే 4 నెలల్లో సినిమాల పరిస్థితేంటా, ఈ హిట్ ని రాబోయే సినిమాలు కంటిన్యూ చేస్తాయా లేదా అన్న చర్చ బాలీవుడ్ లో గట్టిగా జరుగుతోంది. స్టార్డమ్ ని పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలకే జై కొడుతున్నారు బాలీవుడ్ జనాలు. అందుకే కొత్త వాళ్లైనా సరే కంటెంట్ బావుంటే స్టార్ హీరోల్ని కూడా పట్టించుకోవడం లేదు. దానికి తోడు సెప్టెంబర్లో దేవరా తప్ప బాలీవుడ్ లో పెద్ద ఇంట్రెస్టింగ్ సినిమాలేం రిలీజ్ కావడం లేదు. అయితే దేవరా డైరెక్ట్ మూవీ కాదు. అయితే జాన్వీ, సైఫ్ ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఏమాత్రం కనెక్ట్ అవుతారో వెయిట్ చేసి చూడాలి. అక్టోబర్లో మాత్రం హిట్ కోసం 10 సినిమాల నుంచి దండయాత్ర చేస్తున్న అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అవుతోంది. పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్కై ఫోర్స్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా తర్వాత ఆలియా భట్ లీడ్ రోల్లో జిగర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా హిట్స్ లో ఉన్న ఆలియా భట్ ఈసారి ఆ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.